ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ సమకూర్చుడి. 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం కన్నీరు విడిచు దుఃఖించు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా. ఈ రెండు మీకు తెలిసిన భాగాలే. దేనికి స్తోత్రం. రైట్. మరి మన మధ్యకు సేవకులు వస్తున్నారు. నేను ఏదో 2 మాటలు కాకుండా ఒక మాట చెప్తున్నాను. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలు మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? కీర్తన పుస్తకంలోంచి 26వ కీర్తన 2వ చరణం చదవండి. త్వరగా చదవాలి. యెహోవా నన్ను పరిశీలించు. ఈ 3 దినాలు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నన్ను పరిశీలించము. అందరూ చెప్పండి గట్టిగా. నన్ను పరీక్షించము. అందరూ చెప్పండి. అసలు ఈ ఉపవాస దినాలకు సారాంశం ఏంటి? గతంలో ఏమైతే కోల్పోయావో, గతంలో ఏదైతే చేయలేదో, గతంలో ఏ విషయంలో అయితే తప్పిపోయావో అవన్నీ సరి చేసుకునే ప్రత్యేకమైన కూర్చ. కనుక ఈ 3 దినాలు కూడా మీరు ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైన అభిషేకంతో ఈ 3 దినాలు నింపబడబోతున్నారు. అవన్నీ జరగాలంటే దేవుడు నువ్వు అడగాలి, అయ్యా నన్ను పరిశీలించు, నా స్థితి ఎలాగ. మీ స్థితి మీరు తెలుసుకోవట్లేదు. ఈ దినాల్లో చాలామంది భక్తుల యొక్క స్థితిని తెలుసుకోవట్లే. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. తీరా దేవుడు నేను సరిగ్గా చూస్తే ఎన్నో లోపాలు కనపడతాయి. ఎన్నో లోపాలు విశ్వాసంలో ఉన్నవండి, భక్తిలో ఉన్నవండి, నీ నడవడికలో ఉన్నవండి. యోబు గ్రంథంలో ఒక మాట కనపడుతుంది. చదువుతారా? యోబు గ్రంథము త్వరగా చదవండి. యోబు గ్రంథము 31:4. ఇంట్రొడక్షన్ ఇస్తున్నానంతే. ఆయన నా ప్రవర్తన, నీ ప్రవర్తనను గమనిస్తున్న దేవుడు. హల్లెలూయా చెప్పండి. నీ ప్రవర్తన గమనిస్తున్న దేవుడు. కింద లైన్, నా అడుగు జాడలను లెక్కించును కదా. ఇవన్నీ నువ్వు సరి చేసుకోవాలి. నీ ప్రవర్తన లోకంలో ఎలా ఉంటుంది? ఇక్కడ బాగానే ఉంటున్నావు, మందరు విడిచి బయటికి వెళ్తే నీ పరిస్థితి ఎలాగ ఉంటుంది? నీకు నీవుగా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నావు. స్తోత్ర. పరిశీలన చేయాలి. ఇక్కడ దావీదు అన్నాడు, అయ్యా నన్ను పరిశీలించు తండ్రి. నన్ను ఈ 3 దినాలు ఇదే ప్రార్థన చేయను, ఇది చేయవు ప్రభువా. ఏదో ఇస్తారన్నావు, ఇప్పటికీ అది జరగట్లేదు ప్రభు. అది చేస్తారన్నావు తండ్రి. నువ్వు మాట తప్పేది ఆయన మళ్ళీ మనం వార్నింగ్ ఇస్తాం. ఏమని? నువ్వు మాట తప్పనిది. అసలు నువ్వు ఇది చేయాలి. ముందు ఏది చేయాలి? నీకు నీవుగా పరిశీలించుకోవాలి. అందుకని ఈ యొక్క ప్రత్యేకమైన దినాలు స్తోత్రంగా ఉండగాక. హల్లెలూయా. రాత్రి మా సంఘానికి వచ్చిన ఒక పాస్టర్ గారు వెళ్తూ బైబిల్ పడేసి వెళ్ళిపోయారు. 12 గంటల దాకా త్రోవలో నెతుకుతానే ఉన్నారు. నాకు ఫోన్ చేయలేదు ఆయన. పాప మా చర్చి కాడి నుంచి కందుగొప్ప వెళ్తూ వస్తున్నాడు. 12 గంటలకు తిరుగుతూనే ఉన్నాడు. బైబిల్ ఎక్కడ కనపడలేదు. వేకువజాముకు లైవ్ ఉంటుంది. 4 గంటలకు నాకు ఫోన్ చేసి, అయ్యారు మీ చర్చిలోంచి వచ్చినప్పుడు బైబిల్ పెట్టిపోండి. ఫోన్లో ఉండి నేను కొత్త బైబిల్ ఇస్తాను నీకు. లేదు సార్, 15 సంవత్సరాల అనుభవంతో ఉన్న బైబిల్ నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను కొత్త బైబిల్ 2000 రూపాయల బైబిల్ కొనిస్తాను నీకు అన్నాను. లేదండి అయ్యా నాకు ఆ బైబిలే కావాలి. నేను అన్నాను, సరే మరలా ఇంకొకసారి వెతుకు. స్తోత్రం చెప్పండి. ఉదయం వెళ్ళి మళ్ళా వెతుకు అన్నాడు. వెతకగా చివరికి చేలో కూడా దిగాడండి పాపం. చేలో కనపడిపోయిందేమో. పక్కన బోధ ఉంది, పంట బోధ ఉంది, దాంట్లో దిగాడు. అయ్యగారు బోధులు కూడా నెతికానండి. నేను అన్నాను, సిమెంట్ రోడ్డు ప్రక్కే నెతుకు అన్నాను. వెతక రోడ్డు ప్రక్కనే చక్కగా బైబిల్ ఉంది. స్తోత్రం.
వెతికితే దేవుడు నీకు దొరుకును గాక. 12 గంటల దాకా రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభో జయ. వాళ్ళు శ్రమ పడ్డారు, దొరకలేదు. కారణం ఏంటి? వారిలో దేవుడు లేడు. ఈ 3 దినాలు నువ్వు ఉపవాసం ఉండి ఎంతగా మందిరానికి వచ్చినా నీకు నీవుగా పరిశీలించుకోకపోతే నువ్వు ఆశించింది దొరకదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మనలను పరిశీలించేవాడు. నేను ఒక మాట చెప్తాను. ఈ ఉపవాస కోటాల్లో మా కివన్ బాబు జలుబుతో రావటం ఇదొక టెన్షన్ మా అందరికీ. వాళ్ళ అమ్మమ్మ గారు వెళ్ళిపోతున్నారు, నాన్నమ్మ గారు వెళ్ళిపోతున్నారు, తాతయ్య గారు ఇక్కడ కూర్చున్నాకైనా మనసంతా ఇదొక పరీక్ష. హల్లెలూయా. మన దేవుడు పరిశీలించేవాడు, పరీక్షించేవాడు. నాతో చెప్పు, నా దేవుడు నన్ను పరిశీలించేవాడు. ఈ 2 పాస్ అవుతేనే దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడు. స్తోత్ర. హల్లెలూయా. యోబు గారు అంటున్నాడు కదా, ఏమన్నాడు ఆయన? నా ప్రవర్తన ఎరుగుని కదా. హల్లెలూయా. నీ ప్రవర్తన నువ్వు తెలుసుకోవాలి. స్తోత్రం కలుగునుగా. నీ ప్రవర్తన ఎలాగుంటుంది? మందిరంలో ఎలాగుంటుంది? మందిరం బయట ఎలాగుంటుంది? హల్లెలూయా. నీ సహవాసం ఎవరితో? పరిశుద్ధులతోనా, అపవిత్రులతోనా? ఇవన్నీ నువ్వు గమనించాలి. ఈ 3 దినాలు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీకు నీవుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ సహవాసం దేవునితో ఎలాగుంటుంది? హల్లెలూయా. యోబు గారు అంటారు, ఆయనతో సహవాసం చేసిన ఎడలా. ఆయనతో ఎలా చేయాలి? నీకు నీవుగా ఏం చేయాలంటండి? పరిశీలించుకోవాలి. ఈ 3 దినాలు నీకు ఒక ప్రత్యేకమైన దినాలు. 3 రాత్రులు, 3 పగలు. హల్లెలూయా. కనుక ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పరిశీలించగా లోపమేదో దేవుడికి కనపడుతుంది. నీకు కూడా నీలో ఉన్న లోపాలను గమనించాలి. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అదే మరి. హల్లెలూయా. రైట్. కొంత సమయం మీతో గడిపి వెళ్తాను. రైట్. ఒక మాట చదవండి, మరలా అదే మాట చదువు. దేవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించు. ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో దేవుని యొక్క దృష్టి వారి కుటుంబం మీదకు వచ్చునుగాక. హల్లెలూయా. 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, నన్ను పరిశీలించుము. అందరూ చెప్పండి, నన్ను పరిశీలించుము. మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కొనాలంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాడండి? ఏం చేస్తావు? డీమార్ట్కి వెళ్తావు, అక్కడ ఏం చూడవు, ఆడ ఎంఆర్పీ చూస్తావు, పట్టుకొచ్చేస్తావు. అదే రోడ్డు మీద ఉన్న బజార్కి వెళ్తే ఏం చేస్తావు? అవన్నీ చూస్తావు. అంతెందుకండి, బజార్లో కాయగూరలు కొనాలంటే నువ్వేం చేస్తావు? అటు తిరిగి ఇటు తిరిగి. ఇప్పుడు అంతెందుకు నీ మీదకి వద్దాం. ఏదో ఒక చీర కొనాలంటే ఏం చేస్తావు? 100 చీరలు తిరిగేసి ఒక చీర తీస్తావు. అదేమంటే వాడు నువ్వేమంటా తెలుసా, నాకు నచ్చిన మోడల్ లేదని. నీవు ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టి, ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు అంత శ్రద్ధ కలిగితే, మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమదేవుడు, కృపనిచ్చువాడు, బలపరచువాడు, ఆయన నిన్ను ఎంత పరిశీలిస్తాడు. స్తోత్రం కలుగును గాక. పిలాతు యేసు ప్రభువారి దగ్గర అంటాడు, ఇతరుల్లో ఏ లోపము లేదంటే. అందరనేమో అన్ని సాక్ష్యాలు చెప్తున్నారు యేసు ప్రభువారి మీద, కానీ పిలాతు గవర్నర్ అయినటువంటి పిలాతు గారికి ఏం కనపడలేదు. ఆ మనిషిలో ఏ పాపము
ఏ దోషము కనపట్లేదు. మన దేవుడు దోషము లేనివాడు, పాపము లేనివాడు. మనం ఆయన పిల్లలము, మనము కూడా అలాగ ఉండుతురుముగాక. అలాగ ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఎజ్రా గ్రంథంలో వారిని సరి చేసుకుంటూ ఉంటారు. చూసారా 10వ అధ్యాయంలో ఎజ్రా గ్రంథంలో ఒక మాట చదవాలని చూద్దాం. 10వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది. మొదటి వచ్చి చదవండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. స్తోత్రం. ఇంకా కిందలై ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహము అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చెను. హల్లెలూయా. ఇక్కడ సమాజంగా కూడి వీరు ఏం చేస్తారంటే పరిశీలించుకుంటున్నారు, పరీక్షించుకుంటున్నారు, తమ తప్పులను ఒప్పుకుంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరము పొందుకుందురు. స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 దినాలు కూడా నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం చేసుకుంటున్నావు? దేవుడు అసహించుకున్నది నీలో ఏదైనా ఉన్నదేమో నీకు నీవుగా పరిశీలించుకోవాలి. దేవుడు ఆయిష్టం కలిగింది, ఆయాసకరమైనది నీలో కానీ నీ కుటుంబంలో కానీ ఏదైనా ఉన్నదేమో ఒకసారి నీవు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలాగో చేస్తావో దేవుని యొక్క దృష్టి నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడ్డాడు. ఆయనతో పాటు అక్కడ సమూహం ఇశ్రాయేలందరూ, పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చారు. కారణం ఏంటి? ఇశ్రాయేలులో దేవుడు పాపాన్ని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులో దేవుడు పాపాన్ని, ఆ పాపపు ఒప్పుకోలు ప్రజలందరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా అండి? దేవుడి ఎదుట సాష్టాంగపడి తమకు తాముగా పరీక్షించుకుంటున్నారు, పరిశీలించుకుంటున్నారు. హృదయములో ఉన్నటువంటి ఘోరమైన పాపాన్ని వారు ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఈ ఉపవాస కూటాలకి ఇంకొక పేరు దిద్దుబాటు. చెప్పండి, దిద్దుబాటు. ఏం దిద్దుకుంటావు? గత సంవత్సరం దిద్దుకున్నావు, మళ్ళీ ఈ సంవత్సరం ఎప్పుడు చూసినా మన బతుకు అలా దిద్దుకుంటూ ఉంటే ఇంకెప్పుడు ఎదుగుతావు? మా హాస్టల్లో ఒకడు ఉన్నాడు, నరేష్ అని. ఆడు 2వ తరగతి తగ్గించి 2 ఎక్కమే, ఇప్పుడు 6వ తరగతి 3 ఎక్కం కూడా రాదు. ఎంత కొట్టు నా ఎదురుకుండగా చదువుతాడు. మరలా పాతపేట. ఎరా నువ్వు ఎప్పుడు చదువుతారా? చదువుతున్నారండి. ఎక్కల బుక్ దగ్గరే ఉంటుందండి, కానీ వీడికి ఏం ఎక్కట్లేదు. పెదాలతో చదువుతున్నాడు కానీ మనసులోకి. చాలామంది మందిరానికి ఎలా వస్తారంటే వస్తారు కానీ నీ మనసును దేవుని ఎదుట పెట్టుకోవాలి. హల్లెలూయా. దినవృత్తాంత గ్రంథంలో ఒక ఆయన చదువుతారా, యెహోషాపాతు ఒక మాట చదువుతారు త్వరగా. దినవృత్తాంత గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. ఇరవై అధ్యాయం చదువుతారా? ఇది 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 3. అందుకు యెహోషాపాతు భయపడి ఏం నిలుపుకున్నాడు? మనస్సు
నిలుపుకున్నాడు. హల్లెలూయా. ఈ 3 దినాలు కూడా స్తోత్రం కలుగును గాక. ఈ 3 దినాలు కూడా మనం చూస్తున్న భాగం చూస్తే యెహోషాపాతు అక్కడ మనం కూడి ఉన్న చోట మనం చూస్తున్నప్పుడు శత్రు సైన్యం దండెత్తి వచ్చినప్పుడు వారిలో భయం కలిగి అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలను చాటగా. స్తోత్రం. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మీద ఏం పెట్టుకున్నాడు? ఆయన మనస్సు. ఈ దినాల్లో చాలామంది నామకార్థంగా ఉపవాసాలు ఉంటారు. మీరు అలా కాదు, మీరు చాలా పవిత్రంగా ఉన్నారు. స్తోత్రం. కొన్ని సంఘాలకు మేము వెళ్తూ ఉంటాం, రకరకాల సంఘాలు, రకరకాల బోధలు, రకరకాల లొకేషన్స్, రకరకాల వ్యత్యాసాలతో ఉన్నవారు తెలుసు. యెహోషాపాతు ఏం చేశాడంటే మనస్సు నిలిపాడు. నేను అంటున్నాను, నువ్వు ఇక్కడున్న నీ మనసు ఎక్కడో ఉండకూడదు. నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ మనసు ఎక్కడికో, మనసు నిలపాలి. నేను చెప్పేది ఉపోద్ఘాతమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలులో పాపం ఉందని ఎజ్రాతో పాటు ఇశ్రాయేలు ఉన్నాడు జనసమూహం అందరూ కలిసి దేవుని మందిరంలో ఏం చేయాలంట? ఏడవగా, దుఃఖముతో, కన్నీరుతో, రోదనతో వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని సముఖంలో పశ్చాత్తాపడుతున్నారు, పరిశీలించుకుంటున్నాడు, ఆత్మ పరిశీలన చేసుకున్నారు. హృదయాంతరంగంలో ఉన్న దోషాన్ని, పాపాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ యెహోషాపాతు మనస్సు నిలిపి. స్తోత్రం. ఉపవాసం ఉండి మనసును మనం ఉపవాసం ఉంటారు కానీ సరైన రీతిలో దేవునితో సహవాసము చేయరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి ఆయన కృపణికి దొరకాలంటే సరైన రీతిలో నువ్వు దేవునికి లోబడి మనస్సు నిలిపి అనంత బైబిల్లో. యెహోషాపాతులో అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా సమాజమకుడి మనస్సు నిలిపి దేవుని ఎదుట విచారించుటకు కూడుకొనిరి. ఎలా ఉన్నారంట? ఉపవాసముతో. దేవునికి స్తోత్రం. మనం పాడదాం కదా, ఉపవాసముతో ప్రార్థించగా. అమ్మ పాడండిరా, సింగర్లు కదా అందరని. ఉపవాసముతో. మీరు ఎప్పుడు ఆది ఆంధ్రప్రదేశ్తో పాటల పుస్తకంలోంచి పాడితే మా బతుకేమైపోద్దండి. ఇప్పుడు లేటెస్ట్గా రవిగారు ఏదో పాడండి అమ్మా పాట. ఆ పాట ఇప్పుడు నేను నేర్చుకునే వెళ్తాను. ఆ పాట ఒకసారి అందుకోండి అమ్మా. పేరు ఉపవాసమే, స్టైల్ మారిపోయింది. అలా చెప్పండి గట్టిగా, చెప్పలు గట్టిగా. పేరేంటి? ఉపవాసమే, రకరకాల పదాలతో. ఇప్పుడు నాకు ఆ పాటే వచ్చి. ఏ పాట? ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. పాడండి. ఆగండి అయ్యా, ఆగండి. ఉపవాసముతో ప్రార్థించగా కోట్లు ధాన్యంతో నిన్ను నింపును, క్రోధపానము త్రాగించ ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో. నువ్వు పరమ తండ్రితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మనసు చాలా జాగ్రత్తగా పెట్టుకో. మనసులో పనికి మళ్ళీ చెత్త అంతా ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. అందుకే నాకు అంటాడు కదా, విననేరకున్నట్లు ఆయన చెవులు, రక్షింపనేరకున్నట్లు ఆయనను మీకును మాకును పెద్ద అగాధము, పాపము. ఏముందంట? పాపము. హల్లెలూయా. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తే ఓడిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? శపితమైనది ఆకాను గుడారంలో కింద దాచిపెట్టుకున్నాడు. దేవుడు ఇష్టపడిన ఏదైనా నీ హృదయంలో దాచుకుంటే దానిని ఒప్పుకుని తీరాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని ఒప్పుకోవాలి.
ఆకాను గుడారం కింద భూమిలో పాతిపెట్టినను దేవునికి ఆయనకి మరుగైనది. చాలామంది భక్తి కవర్ చేసుకుంటూ ఉంటారు. దేవుడు కవర్ చేసేవాడు కాదు. నువ్వు కవర్ చేస్తే తర్వాత పాటు పడవలసి వస్తుంది. హల్లెలూయా. ఆకాను శబ్దమైనది తాకినా కానీ ప్రజలందరితో కలిసి యుద్ధానికి వెళ్ళలేదు. వీడి గుడారంలో ఉన్నాడు. పాప ఏమీ తెలియకుండా వీళ్ళందరూ ఇశ్రాయేలీయులందరూ ఈ యొక్క ఐగుప్తుల మీదకి అనగా మిద్యానుల మీదకి ఫిలిష్తీయుల మీదకి వాళ్ళ యుద్ధానికి వెళ్తుంటే ఓడిపోయి వస్తున్నారు శత్రువుల మీదకి. కానీ కారణం ఏంటి? వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? శపితమైనది ఇశ్రాయేల్ సమాజంలో ఉంది. దేవుడు అసహించుకునే కార్యం ఏంటో తెలుసా? పాపము, దుష్కార్యాలు, చెడు తలంపులు. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు అసహించుకునేవి కనుక నీ మనసులో కనుక ఉండి ఉపవాసం ఉన్న ప్రయోజనము లేదు. హల్లెలూయా. ఉపవాసం ఉన్నది ప్రయోజనము లేదు. నీవు చేసే ప్రార్థన తిమోతి రాసిన పత్రికలో అంటాడు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి. నీ భక్తి నీకు లాభం లేదంటే నీ విశ్వాసములు కానీ నీ భక్తులు కానీ ఏదో పొరపాటు ఉన్నదని నీవు పరిశీలించుకుందువుగాక. ఈ ఈ 3 రోజులు కూడా నువ్వేం చేస్తే ఆత్మ పరిశీలన, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఆయన పరీక్షిస్తే ఏదో ఒకటి కనబడుతుంది. కానీ నువ్వు అడగాలి దేవుణ్ణి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శపితమైనది నీలో ఉంటే దేవుడికి జయాన్ని అనుగ్రహించాడు. దేవుడికి జయాన్ని అనుగ్రహించాలంటే, నీ ఇంట్లో ఉన్న దుఃఖము నిట్టూరు ఎగిరిపోవాలంటే మనస్సు నిలపాలి. మొదటిది ఏంటి? నన్ను పరీక్షించుము, పరిశీలించుము. రెండవది ఏంటి? నా ప్రవర్తన నేను ఎరుగుదును కదా, నా అడుగు జాడలను స్థిరపరచము. ఇంకోటి ఏంటి? ఎజ్రా దేవుని మందిరములో పాపములను ఒప్పుకొనుచు ఏడుస్తూ ఉన్నాడంట. యెహోషాపాతు ఉపవాసం ఉండి దేవుని ఎదుట మనస్సు నిలిపెను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను కీబోర్డ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. కారణం ఏంటి? మా స్టీఫెన్ గారు మా డాడీ కీబోర్డ్ కొన్నారు ఫోన్లో. రవి గారిని అన్నాను, సార్ ఏదైనా చేస్తారంటే అది ఏదో చేయాలండి అన్నాడు ఆయన. నేనేం చేస్తున్నానంటే ట్రై చేస్తున్నాను, అది అవ్వట్లేదు. దాని మీద మనసు నిలిపితే ఖచ్చితంగా నేను ఉత్తీర్ణత పొందుతాను. దాని మీద మనసు నిలపడానికి నేను బయట వాకింగ్ చెప్పడానికి వెళ్ళిపోతాను ఎక్కువ. ఇంకా దాని మీద నాకు మనసు ఎక్కడ ఉంటుందండి? హల్లెలూయా. అది ఉన్నా కానీ దాన్ని నేను యూజ్ చేయలేకపోతున్నా. కారణం ఏంటి? దాని మీద నేను మనసు పెట్టలేదు. మీరు ఏ విధమైతే దేని కొరకైతే దేవుని మందిరానికి వస్తున్నారో, ఈ 3 దినాలు దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారు, అది నువ్వు పొందుకోవాలంటే మనస్సు నిలిపి దేవుని ఎదుట విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నావు. స్తోత్రం. చెప్పండి గట్టిగా అందరన్నీ. ఎన్ని పాయింట్లు చెప్పాను? మొదటిది అందరూ నన్ను పరిశీలించుము. అందరూ ఫెయిల్ అయిపోతారు ఇలా కడితే. అలా చెప్పండి గట్టి. పరిశీలిస్తే ఏదో ఒకటి కనబడుతుంది, కనబడకపోదు. అంతేందుకు ఇప్పుడు ఇంత హెల్తీగా ఉన్నామా అండి? మన బ్లడ్ తీసి టెస్టులు చేస్తే 4-5 రకాల కంప్లైంట్ చెప్తాడు. మనం ఇలాగ హెల్తీగా ఉన్నా కానీ మా చర్చిలో ఒక అమ్మాయి నాని అని 31 సంవత్సరం ఆల్రెడీ ఒకసారి స్టంట్ అది మ్యారేజ్ అయింది. ఈ మధ్యకాలంలో ఆమె బాగా వీక్నెస్ అయిపోయింది. కొమ్మనపల్లి గుండె మొత్తం తినేసిందంట. 4 హోల్స్ బ్లాక్ అయిపోయాయి. ఎప్పుడు ఏ కవర్ వస్తుందో తెలియదని చెప్పారు. వాళ్ళు గొల్లుమని ఏడ్చారు. కానీ మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడని. 2 నెలలు మట్టించి ఆమె అన్నం తినట్లేదు, ఇంకేమి పాలు కూడా ఏమీ ఆకలి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ రిఫర్ చేశారు. అక్కడి నుంచి అక్కడ డాక్టర్ గారు సరైన లేరని చెప్పేసి మళ్ళీ రాఘవ కాకినాడ నూకలమ్మ గుడి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారంటే ఈమె చాలా ముదిరిపోయింది, ఇంకేమీ లేదు పరిస్థితి. బ్లడ్ 3 పాయింట్లు ఉంది, 3 పాయింట్లు ఉంది బ్లడ్.
బ్లడ్ ఎక్కించిన నీరు అయిపోతుంది. అది ఇది కష్టం 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 అన్నారు. మేము ఒక దినాన్ని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. ఐసీయూలోకి పంపించలేదు. నన్ను చూసి వాళ్ళు డాక్టర్ అనుకుని నడిచి 2 సార్లు లోపల తీసేది. సార్ కేర్ సీట్ ఇదిగోండి సార్. కేర్ సీట్ నాకెందుకు? ఆ అమ్మాయి కేర్ సీట్ నాకు ఇచ్చింది. ఆవిడ నన్ను ఏమనుకున్నది? నవీన్ ఏమనుకున్నది? డాక్టర్. నేను ఆవిడకి డాక్టర్లా కనపడ్డాను. నేనేమో ప్రార్థన చేయడానికి వెళ్ళాను లోపలికి. ఐసీయూలోకి ఆ టైంలో ఏమైనా పంపించరంట, ఎమర్జెన్సీకి ఇంటెన్సివ్ కేర్ అది. హల్లెలూయా. నేను వెళ్తే సార్ కేర్ సీట్ ఇదిగో అంటుంది నర్సి. అక్కడ పెట్టమ్మా అన్నాను నేను డాక్టర్లాగా. ఆవిడ వెళ్ళిపోయింది. నేను ఆమె కొరకు ప్రార్థన చేసి వచ్చాము. దేవుడు గొప్ప కార్యం ఏంటో తెలుసా? 2 హోల్స్ ఓపెన్ అవ్వాయి. స్తోత్రం. హల్లెలూయా. ఆ తదుపరి ఆకలి పుట్టింది. ఆ తదుపరి ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చిన్నారు. ఈమెకి సర్జరీ అక్కర్లేదు అన్నారు. స్తోత్రం. అంతకు ముందే 2 లక్షలు కట్టేశారు. ఏదో ఒక వైద్యం చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? రేపు ఏదో ఆపరేషన్ అంటున్నారు. ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉంది. అలా చెప్పిన గట్టిగా అంటే 2 లక్షలు వాపసు ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. రేపు ఏదో చేస్తారంట. ఏం చేస్తారో తెలియదు. ఆ అమ్మాయి అయితే హెల్దీగా ఉంది. హల్లెలూయా. దేవుడు కనురెప్పపాట్లు అద్భుతం చేయవాడు. నీవు మనస్సు నిలిపితే అద్భుతం దేవుడు చేయవాడు. స్తోత్రం. నీవు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీ హృదయాంతరంలో ఏదైనా పాపం ఉంటే నువ్వు ఒప్పుకోవాలి. పాపం లేనివాడు ఎవరంటే ఎవరు లేరు ఇక్కడ. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పొందలే. అది వాక్యం మనకు చదువుతున్నాం కానీ దానిలోంచి బయటికి రాలేకపోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 దినాలు సేవకులు మీ కొరకు. మరి రవి గారు అయితే ఇప్పుడు 10 నెలల మట్టించి ఫాటల్ షీట్ తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయన పరిచయంలో ఇంకెలాగుంటున్నారంటే చాలా అద్భుతంగా ఉంది. ఆయన నాకు రోల్ మోడల్గా కనపడుతున్నారు. స్తోత్రం చెప్పండి. సేవలు హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా అందరండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక వాక్యాన్ని మనం చూస్తే ఈ 3 దినాలు సామాన్యంగా తీసుకోకు. చులకనగా ఈ సమయాన్ని తీసుకోకు. ఏదో వెళ్ళాములే, సంవత్సరంకి ఒక మారు పెడుతున్నారు కదా వెళ్ళాములే అనుకోకు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. స్తోత్రం. దావీదులాగా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఎజ్రాలాగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకొనము. యెహోషువాతులాగా మనసు నిలిపాలి. యోబు గారిలాగా నా ప్రవర్తన నేను ఎరుగుదును కదా, నా అడుగు జాడలను స్థిరపరచు. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దైవ దీవెనలు ఖచ్చితంగా మీ కుటుంబంలో జరగదంటూ ఏముండదు. దేవుడు ఒక్క మాటలు అద్భుతం చేయవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు మీరుగానే ప్రతిష్ఠించుకోండి ఉపవాస వ్రత దినాలు. ఎన్ని పూటలు ఉంటావు అనేది మీకు తెలియదు. నీకు నీవుగా చేసిన సమయమైనా సరిగా చేయి. దేవునితో గడిపే సరిగా గడుపు. సహవాసంతో గడుపు. పరిశుద్ధంతో గడుపు. పాపపు ఒప్పుకోలుతో గడుపు. దేవుడు శ్రేష్టమైన ఈవులను ఈ ఉపవాస కూటల ద్వారా శరీరంగా ఆత్మ సంబంధంగా ప్రతి అవసరత దేవుడు మీ కుటుంబాలు దీవించిన గాక. దయగల మా తండ్రి, కృపగల యేసు, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నన్ను పరిశీలించుము, పరీక్షించుము నాయనా. ఈ 3 దినాలు మేముగా పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మన హృదయాంతరంగా మీరు ఎరిగిన దేవుడు కనుక ఈ 3 దినాలు దేని నిమిత్తమైతే నీ పిల్లలు కనిపెడుతున్నారు ఆ విషయంలో సర్వసమృద్ధి దయచేయమని సేవకులను బలపరచండి. కివిన మాకు ఆరోగ్యం దయచేయండి. వచ్చిన వారందరి అవసరాలు మీరు తీర్చి బలపరచమని ఈ మొదటి పగలు రాత్రి, రేపు పగలు రాత్రి, 2 పగలు అన్ని విషయాలు వృద్ధి కలగజేసి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. మంచిది. సమయం అర్పించినటువంటి ట్రాన్స్ఫర్ గారికి ప్రభు పేరు వందనాలు. రవి గారికి సంఘం గారికి మరొకసారి అందరికి వందనాలండి. రైట్. 7 వచనం నుండి 11 వరకు చదవండి. దయతో 11 వరకు చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును,
తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తాను రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిస్తాడా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అందరికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగములో తెలియజేసిన మాట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలో జీవముంది, అది మనల్ని బ్రతికించేది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాలవి. ఆయన ఒక కొండ మీద కూర్చుని అక్కడ చేరి ఉన్న ప్రజలందరికీ ఆయన ఉపదేశిస్తున్న మాటల్లో ఒక మాట ఇది. ఆయన అన్నారు, అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది అన్నాడు. అడుగుట వెతుకుట అనేది ఉత్తరములో మనం చూస్తాం. మనం చూడండి, పూర్వకాలం చాలా సంవత్సరాల క్రితం ఈ సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు లేవు. ఈ ల్యాండ్ ఫోన్లు వచ్చిన తర్వాత కూడా ఉత్తరాలే రాసేవారు. మేము బొంబాయి ఉత్తరం రాస్తే సుమారు 10 రోజులకి జవాబు వచ్చేది. 3 రోజులు వెళ్ళడానికి మరలా రాసి వేయాలి కదా. ఇంచుమించు మధ్యలో బ్రేక్ అయితే 10 రోజులే. స్తోత్రం చెబుదామండి. ఆ జవాబు వచ్చే వరకు మనం ఏం చేసేవాళ్ళం? 1000 కన్నులతో వెతికేవారు కదా, కనిపెట్టేవారు. మీ జవాబు కోసం 1000 కన్నులతో చూస్తాం, ఉన్నాయి 2 కళ్ళే ఎదురు చూస్తాం అనేవాళ్ళం. ఉత్తరాల్లో కూడా రాసేవాళ్ళం. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రార్థన అనేది దేవునికి మనం రాసే ఉత్తరం. ఉపవాస ప్రార్థన అనేది మనం దేవునికి ఇచ్చే టెలిగ్రామ్. హల్లెలూయా. ఆ టెలిగ్రామ్ కోసమే అన్నాడు, తట్టుడి మీకు, అది టెలిగ్రామ్ అంటే అండి. తట్టుడి అంటే బ్రతుమాలుట. లోకారాసిన సువార్త 11 అధ్యాయం 5లో ఉంటుంది చూడండి ఒక మాట. తట్టుట అనే దానికి అర్థం రాశాడు అక్కడ. మరియు ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా ఆయన అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రెట్లు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేవు అని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేయబడి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేను అని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వల్లనైనా లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. చాలా మంది స్తోత్రం చెల్లించండి.
ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నాడు యేసు ప్రభు వారి మాటలు ఇవన్నీ కూడా ఉపమానం. ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడికి ఇంటికి వెళ్ళాడట ఇతను. ఎందుకు వెళ్ళాడంటే ఇతనింటికి మరొక స్నేహితుడు వచ్చాడంట. దారంటా వెళితే ఈయన ఇంటికి వచ్చాడంట. రాత్రి అయిపోయింది. ఆ రాత్రి ఇతని ఇంటి వద్ద ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఆహారం పెట్టడానికి ఏమీ లేదంటే ఇతని దగ్గర ఏమీ లేదటండి. అప్పుడు తన స్నేహితుల వద్దకు వెళ్ళాడంటే ఇతను. స్తోత్రం చెబుదామండి. మీకు అర్థం అవ్వాలంటే ఆంధ్రేయ గారు నేను స్నేహితులు అనుకోండి కదా. అయితే ఆయన ఇంటికి మరొక స్నేహితుడు వచ్చారు. సురేష్ గారు వెళ్ళారేమో. ఆ రాత్రి అయిపోయింది. ఆయన వద్ద ఏమీ లేదంటే ఆయనకు ఆహారం పెట్టడానికి. అర్థం చేసుకోవడం చెబుతున్నాం. ఆయన ఏం చేశాడు? ఆంధ్రేయ గారు ఫ్రాన్సిస్ గారు ఖచ్చితంగా నాకు ఇస్తాడని స్నేహం కదా వచ్చి మా ఇంటి తలుపు తడుతున్నాడంట. ఇంటి తలుపు తట్టుతుంటే ఇంట్లో ఉన్న నేను నిద్రపోతున్నాను. తలుపు వేయబడింది. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు. నేనేమీ పెట్టలేనని అంటానా? అను. ఇందు స్నేహం అంత గొప్పది. స్తోత్రం చెల్లించండి అందరూ. స్నేహం అంటే అంత గొప్పది. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేది స్నేహం. కనుక ప్రియులారా, ఆ స్నేహితుడు లేచి ఎంత రాత్రి అయినా కానీ తన వద్ద ఉన్నవి ఆ స్నేహితునికి ఇస్తాడు. మాటికి అడుగుతున్నాడని. కనుక తట్టడం అంటే అది తలుపు తట్టడం. ఎందుకు తీసే వరకు తలుపు తడతానే ఉంటాడు. మీ ఇళ్ళ కాలింగ్ బెల్ల ఉంటే కాలింగ్ బెల్ల కొడతారు. స్తోత్రం చెల్లించండి అందరూ. కాలింగ్ బెల్ల లేని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? తలుపు కొడతారా లేదా? ఇప్పుడంటే సెల్ ఫోన్లు అండి. ఫోన్ చేస్తారు. అప్పుడు సెల్ ఫోన్ల కాలం కాదు అది. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే తలుపు తట్టడం అన్నాడు. స్తోత్రం చెబుదామా? ఈ గదిలో ఉన్నవాడు ఆ గదిలో ఉన్నవారికి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఈ ఫోన్లు ఈ కమ్యూనికేషన్ లేదు. వెళ్ళిన వారు తలుపు తట్టేవారంట. లేచే వరకు తలుపు పెట్టేవారంట. వారి అవసరత అటువంటిది. అలాగే దేవుని ప్రజలైన మనం దేవుణ్ణి ఏం చేయాలటండి? తట్టాలి అనగా బ్రతిమాలుట అని అర్థం దానికి. స్తోత్రం చెల్లించండి అందరూ. దైవజనులు కృపానంద గారు జ్ఞాపం చేశారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. ఎందుకో ఉపవాస కూటాలు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ దేవుడైన యెహోవా మందిరానికి సమకూర్చండి. స్తోత్రం చెల్లించండి. ఉపవాస దినం ఎందుకొరకట్టండి? ప్రతిష్ఠించుకోవడం, దేవుణ్ణి బ్రతిమాలడానికి. దాన్నే తట్టుడి అన్నాడు. తట్టుడు అనగా బ్రతిమాలుట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. బైబిల్ గ్రంథములు ఈ బ్రతిమాలుట అనే మాటకు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3లో రాశాడు. మర్ర పెట్టుట అని రాశాడు. చదవండి ఆ మాట ఒకసారి. నాకు మర్ర పెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను తెలియచేతును. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చిన టెలిఫోన్ నెంబర్ అని కూడా బైబిల్ పండితులు చెప్తారు ఈ మాట. దేవుని ప్రజలు దేవునికి మర్ర పెట్టేవారు ఉండాలి. ఆయన అంటాడు, నాకు మర్ర పెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహించలేని నిగూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానంటాడు. మనకు చూడండి, అంతుపట్టని కార్యాలు ఎన్నో మన జీవితాలు ఎదురవుతుంటాయి. ఏం చేయాలో తెలియదు. ఆ సమస్య నుంచి పరిష్కారం ఎలా దొరుకుతుందో తెలియదు. ఈ అప్పుల బాధ ఎలా తీరుతుందో తెలియదు. అటువంటప్పుడు దేవునికి మొరపెడితే అవన్నిటికీ పరిష్కారం దేవుడే చూపిస్తాడంట. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి.
ఇక్కడ ఉన్నవారు మనందరిలో ఏదో కొదువలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, భయంకరమైన సమస్యలతో ఉన్నాం, భయంకర క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, వ్యాధి బాధలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి. ఎలాగ వీటి నుంచి బయటపడాలో తెలియని స్థితిలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. అటువంటి మనం నమ్మిన ప్రభువునకు మొరపెట్టగలిగితే ఆయన మనకు జవాబిస్తాడు. హల్లెలూయా. ఈ కూటాల ఉద్దేశం అదేనండి. ఈ కూడుకుల ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఈ కూడుకుల ద్వారా మనం గ్రహించలేని సంగతులు ఎన్నో తెలుసుకుంటాం. మన సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుడిస్తాడు. హల్లెలూయా. వాటన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మలో ఉజ్జీవం పుట్టిస్తాడు. దేవుని స్తోత్రం చెబుతానండి. ఆత్మను మనల్ని బలపరుస్తాడండి. అందుకే దైవ సేవకులు అనేక మందిని ఆహ్వానించడం కారణం. వేల రూపాయలు హెచ్చించి ఆయా ప్రాంతాల నుంచి దైవ సేవకులు ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే వారి ద్వారా దేవుడు మాట్లాడి ఆ మాటలను ఎవరైతే విని గ్రహిస్తారో వారు ఆత్మలో బలవంతులుగా మార్చబడతారని. హల్లెలూయా. ఈ ఆత్మలో ఎప్పుడైతే మనం బలపరచబడతామో ఎటువంటి సమస్యలు మన ఎదురున్నా అవేటిని లెక్క చెయ్యం. ఇంకా స్తోత్రం చెప్దామా. అవన్నీ కూడా క్షణమాత్రముండు చులకని శ్రమలుగానే కనపడతాయండి. ఆత్మలో బలపడాలి. అందుకనే అనేక మంది దైవ సేవకులను ఆహ్వానించడం మేము చెప్పలేక కాదు. ఎందుకంటే కొత్త వింత కనుక వారు కూడా బైబిల్లోనే చెప్తారు. కొందరేమో సబ్జెక్ట్ తీసి చెప్తారు, కొందరేమో ఇష్టానుసారంగా చెప్తారు. అది ఇష్టానుసారంగా చెప్పేది కలదొక్కేది అంటారు. దాన్ని కలదొక్కేది ఎక్కడ కుడుతుంది? స్తోత్రం చెబుదాం అందరం బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకే ముందుగా చెప్తాం దైవ సేవకులకి వారు సిద్ధపడి వస్తారని నెల క్రితమే చెప్పడం జరిగింది దైవ సేవకులకి. మనకంటే ఇక్కడ ప్యాంప్లెట్లు వేయలేదు, కానీ ఆయన ప్యాంప్లెట్ కూడా రౌపాల్ గారు ముద్రించారు. అవి వారికి పంపించాడు. సెల్లో వచ్చే సేవకులకి అందరికీ పంపించాడు. వారు రిసీవ్ చేసుకున్నారు. పగలు రాత్రి ఒకరు, పగలు రాత్రి ఒకరు, 3 దినాలు 3 దైవ సేవకులని. స్తోత్రం చెబుదామా. మరి వారికి ఏదో అవాంతరం వస్తే మనం ఏం చేయగలం? మరి ఫోన్ చేశారంట. మరి రౌపాల్ గారు ఫోన్ చేసి నాకు చేసిన బాగుండు. వేరే పాస్టర్ గారు కాటరింకొన్న పాస్టర్ గారు చేస్తే ఆయన నాకు చేశాడంట. కానీ ఈయన ఎవరో నాకు అర్థం కాలేదు. మరి ఎవరో కొత్త వాళ్ళు చేస్తే ఎక్కడ కోటాల్లో ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తాం కదా. స్తోత్రం చెల్లిందామా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. కనుక ఈ ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా దైవ సన్నిధిలో మనకు ఎదురవుతున్న సమస్యల నిమిత్తం ఆత్మీయ జీవితం మెరుగుపరుచుకోవడానికి మనం ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టాలి. హల్లెలూయా. అందుకనే మొరపెట్టాలంటే ఉపవాసం ఉండాలి. ప్రార్థన అనేది పెదాల ద్వారా తినేసైనా చేసేయచ్చు, కానీ ఈ మొరపెట్టడం అనేది అది హృదయాంతరంగంలోంచి వచ్చేదండి. శరీరం మత్తుగా ఉంటే ఆత్మలోంచి మొర రాదు. హృదయాంతరంగంలోంచి వచ్చేది మొర. స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ఈ మొరపెట్టుడు అనే మాట తెలియని వారు చాలామంది ఏం చేశారంటే రోదన చేశారంట, అంగలార్చారంట. ఇర్మియా గ్రంథంలోనే ఉంది 9వ అధ్యాయంలో ఆ మాట చదవండి. నేను కొద్ది మాటలు చెప్పి దైవజనులు కూడా కొన్ని మాటలు మరి అని చెప్తారు. ఈలోగా సిద్ధపడతారని అని చెప్పేసి 3 ముక్కలు నేను చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 3 ప్రసంగాలు అవుతాయి వేళ అని చెప్పేసి కంగారు పడకండి. 1 గంటకి లోపే ముగింపు. స్తోత్రం చెబుదామా. బిగ్గరగా స్తోత్రం చెబుతారా. 9వ అధ్యాయం 17 నుంచి చదవండి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపండి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగాను వారు త్వరపడి
మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునొందుతిమే. వారు మన నివాసములు పడగొట్టగా మన దేశం విడవలసి వచ్చినదే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఈ 9వ అధ్యాయంలో చూస్తే దేవుని ప్రజలను, ఇశ్రాయేలును ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు, రోదన చేయండి, అంగలార్ప విద్య మీ పిల్లలకు నేర్పండి. మరి కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికి మనం చెప్తున్నాం మొర్ర పెట్టండి అంటున్నాం. ఈ రోదన అంగలార్పు కొరకు బైబిల్ గ్రంథం ఎంతో తేటగా రాయబడింది. ఇక్కడ ఇర్మియాలో 13 నుంచి 16 వరకు చదివితే ఎందుకు ఇర్మియా ప్రవక్త వారిని రోదన చేయమంటున్నాడు, ఎందుకు వారిని అంగలార్చమంటున్నాడు రాశాడు అక్కడ. చూడండి, వారు నా మాట వెనకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రం విసర్జించి తమ హృదయ మూర్ఖత చెప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. కనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యముల అధిపతికి యెహోవా, ఇశ్రాయేలు దేవుడికి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విసర్జలము త్రాగింతును. తామైనను తమ పితరులైనను ఎరగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును. వారి నిర్మూలన చేయు వరకు వారి వెండిని ఖడ్గమును వెంబడి ఖడ్గమును పంపుదును. స్తోత్రం చెబుదామండి. ఎందుకు వారు రోదన అంగలార్పు అంటే దేవుని మాట వింటున్నారు కానీ చెవి ఒగ్గట్లేదంట, అంగీకరించట్లేదట, ఆ మాట ప్రకారంగా జీవించట్లేదటండి. దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకోకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకోవడం వల్ల దేవునికి కోపం రేగింది. దేవుని స్తోత్రం. దేవునికి కోపం రేగడం వల్ల వారందరినీ కూడా వారికి విసర్జ్వరు అనగా చేదుకూరలు తినిపించాడంట, విష జలాన్ని త్రాగించాడంట. అంటే భయంకరమైన వేదనలతో, శోధనలతో దేవుడు మొత్తాడటండి. అందుకే ఇర్మియా ప్రవక్త అన్నాడు, మీరు ఎలాగా దేవుని మాట వింటలేదు, దైవసేవకులు వచ్చి దేవుని మాటలు మీకు బోధించినా ఏదో వింటున్నట్టుగా ఉన్నారు కానీ గ్రహించట్లేదు, అనగా దేవునికి మీరు అప్పగించుకోవట్లేదు. అందుకే దేవునికి ఇష్టలుగా మీరు జీవించలేకపోతున్నారు. అందుకే దేవునికి ఆశీర్వాదానికి బదులు మీ మీదకి ఏమొచ్చింది, శాపం వచ్చింది. ఆ శాపం వల్లే ఈవేళ మీరు చేదుకూరలు తింటున్నారు, విషజలాన్ని త్రాగుతున్నారంటే భయంకరమైన వేదన, భయంకరమైన శోధనలు, భయంకరమైన కష్టాలు పాలయ్యారు. అనగా దేవుని ఆశీర్వాదం కాదు, శాపం మీ మీదకి వచ్చింది. హల్లెలూయా. కనుక దేవుడు మిమ్మల్ని విసర్జించాడు కనుక రోదన చేయండి, అంగలార్చండి అన్నాడు. దేవుడు విడిచిపెట్టేశాడు కదా, మొరపెట్టే అనుభవం మీకు లేదు. ఇంకా మొరపెట్టాలంటే దేవునికి ఇష్టలుగా జీవించేవారే మొరపెట్టగలరు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవునికి సమీపంగా మీరు లేరు, దేవునికి దూరం అయిపోయారు. కనుక మీరు అంగలార్చండి, రోదన చెయ్యండి అని చెప్పాడండి. స్తోత్రం చెబుదామా. అయితే ఇర్మియా గ్రంథం 33:3 ప్రభు అంటాడు, నాకు మొరపెట్టండి. ఎప్పుడు నిజంగా మీరు నాకు ఇష్టలుగా జీవిస్తే, నా మాట విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు మీలో ఉంటే, మీకు ఏది అవసరమో, మీ పరిస్థితులు ఎలాగున్నా కానీ వాటిని నేను మార్చగలను, మీరు ఆత్మీయ జీవితాన్ని నేను మెరుగుపరచగలను. కనుక మీరు నాకు మొర్ర పెట్టండి అంటే దేవుడు మనకి ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, మీరు నాకు స్నేహితులని ప్రభువే చెప్పాడు. దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకునే వారికి
కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి, అంతుపట్టని వింత వ్యాధులు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితి నుంచి విడిపించే దేవునికి వారు మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోతే దేవునికి మొర్ర పెట్టలేమండి. దేవుని సన్నిధికి వస్తూ వెళుతున్నప్పుడు మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చేవాడు దేవుడు. అయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగుపరచండి నాయనని దైవ సన్నిధిలో నువ్వు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనకు మొర్రపెట్టే అనుభవం కావాలి. మనం ఎన్నోసార్లు బైబిల్ అంతా మీకు బోధిస్తూనే ఉన్నాం ప్రతి ఆదివారం, శనివారం. అయినా చాలామంది గుర్తులు ఉండవండి. ఇక్కడ ఆగరు ఉంది. ఆది కాండంలో అబ్రహాము భార్య అయిన శారా దాచిన ఆగరు 21 అధ్యాయం 17 మనం చదివితే ప్రియులారా, ఆది కాండంలో అబ్రహాము దేవుడు మాట విని ఆగరుకు పుట్టిన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంటిలోంచి వెళ్ళగొట్టాడు. దేవుడు అన్నాడు, ఆగరు కుమారుడు కూడా నువ్వు వెళ్ళగొట్టి ఇంటిలోంచి, నేను విడిచిపెట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగముగా నేను ఇస్మాయిల్ని చేస్తాను, నీవు వెళ్ళగొట్టినా నేను మాత్రం దరి చేర్చుకుంటాను, వారి అవసరాన్ని తీరుస్తాను దేవుడు చెప్పాడు. దేవుడు మాట విని ఆగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయిలును అబ్రాహాము ఇంట్లోంచి బయటికి త్రోసేశాడు. కొంత ఆహారాన్ని ఇచ్చాడని, నీళ్ళబొడ్డుని ఇచ్చాడని రాయబడి ఉంది. ఇది తీసుకున్న వారు అరణ్య మార్గంలో చాలా దూరం ప్రయాణం చేశారట. ఎడారి ప్రాంతం వెళ్ళేటప్పటికి ఆహారం అయిపోయిందని, ఆ నీళ్ళబొడ్డులో నీళ్లు కూడా అయిపోయాటండి. కనుక ఆ ఇస్మాయిలును ఒక చోట విడిచిపెట్టిందంట ఆగరు. అప్పటికి ఇస్మాయిల్ వయసు 14 సంవత్సరాలని అక్కడ రాయబడి ఉంది. మనం లెక్కలేస్తే స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. మరి 16వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఆది కాండంలో లెక్కలేస్తే ఇస్మాయిల్ వయసు 14 సంవత్సరాలండి. అప్పటికి ఇస్సాకు పుట్టాడు శారాకి. కనుక ఈ 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఇస్మాయిలును ఒక చోట విడిచిపెట్టి రాతివేత దూరం వెళ్ళిపోయిందంట ఆగరు. వెళ్ళిపోయి అక్కడ అంగలారుస్తుందంట, రోదన చేస్తుందంట ఆమె. కానీ ఇస్మాయిల్ మాత్రము దేవునికి మొర్ర పెడుతున్నాడని రాశారు. చదవండి ఆ మాట. 21:17 ఆది కాండం. దేవుడు ఆ చిన్నవాని మొర్ర వినెను. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఆగరు అబ్రహాం ఇంటిలో అనేక సంవత్సరాలు ఉంది. ఇస్మాయిల్ పుట్టప్పుడు 14 సంవత్సరాల వయసేవాడికి, ఆ చిన్న బాలుడు 14 సంవత్సరాల వయసు గలవాడు దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఆగరు మాత్రము దూరంగా వెళ్ళి అంగలారుస్తుంది. హల్లెలూయా. ఈవేళ కూడా చాలామంది సీనియర్ భక్తులు ఉన్నారు. సీనియారిటీ పెంచుకున్నారు కానీ దైవ సన్నిధికి సమీపంలో జీవించలేకపోతున్నారు. దైవ సన్నిధికి దూరం అయిపోతున్నారు. దేవుని మాటలు వినేవారుగా లేరు. దైవ సన్నిధిని సహవాసన కలిగి జీవించేవారుగా లేరు అనేక మంది. అటువంటి వారు దేవునికి మొర్ర పెట్టలేరండి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం వారికి తెలియదు. అందుకనే దేవుని శక్తి వారికి తెలియదు. దేవుడు అన్నాడు, నాకు మొర్ర పెట్టండి, మీకు జవాబిస్తాను, నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా వాటిని విడిపిస్తాను దేవుడు చెప్తుంటే వారికి తెలియదు. కనుక దేవుడు సన్నిధిలో వారు సీనియర్లే కానీ దైవ సన్నిధి సహవాసం వారు ఎరగని వారు కనుక ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారు ఏం చేస్తారంటే రోదన చేస్తారు, అంగలారుస్తారు. దేవుని యొక్క సంకల్పం మనం ఎరిగి ఉంటే, దేవుని మనస్సు మనం ఎరిగి ఉంటే, దేవుని వాగ్దానం మనం ఎరిగి ఉంటే మన అంగలార్చి రోదన దాన్ని చేయమండి, దేవునికి మొర్ర పెడతాం. దేవుని స్తోత్రం. మనఃపూర్వకంగా వేడుకుంటాం ఆయన్ని.
దాన్నే మొరపెట్టడం అన్నారు. ఎందుకంటే నన్ను నమ్ముకున్న దేవుడు నాకు ఎటువంటి సమస్య ఎదురైనా సమస్య నుంచి విడిపించే దేవుడు, ఆత్మీయంగా దిగజారిపోతున్న నన్ను ఆత్మీయంగా బలపరిచే దేవుడు, హల్లెలూయా అని విశ్వాసం వారిలోకి వస్తుందండి. కనుక ప్రభువు నమ్ముకుంటారు, కానీ ప్రభు మీద విశ్వాసం చాలా మందులు ఇంకా లేకపోవడం ఇచ్చారు. ప్రభు నమ్ముకున్న వారి పట్ల వారు ప్రభు మీద విశ్వాసం కలిగిన వారైతే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మొరపెట్టేవారు ఉంటారు, కానీ అంగలార్చేవారుగా రోదన చేసేవారు గుండరు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చూడండి, మన పిల్లలు ఏదైనా వారికి అవసరత వచ్చినప్పుడు మనల్ని అడుగుతారు, సైకిల్ కొనమానో లేదా బట్టలు కొనమానో వాచ్ కొనమానో, ఇప్పటికి సెల్ ఫోన్లు కొనమన్నారు ఎక్కువ. అది మనం కొనిపెట్టలేదు అనుకోండి, మా తండ్రి దగ్గర కొనిపెట్టే పరిస్థితి లేదు, కొనలేదు, కొనిపెట్టేలా లేడు అన్నవారు ఏం చేస్తారంటే అన్నపానాలు విడిచిపెట్టేసి ఇంకా ఏడుస్తూ పడుకుంటారు. తండ్రి ప్రేమ ఎరగనివారు. నిజంగా తండ్రి ప్రేమను ఎరిగి ఉంటే, నా తండ్రి ఖచ్చితంగా నాకు నా అవసరత తీరుస్తాడు అని ఎరిగి ఉంటే నువ్వు తండ్రిని తల్లిని బ్రతిమాలతావు తప్ప అన్నపానాలు విడిచిపెట్టి మూత ముడుచుకుని ఏడుస్తూ పడుకోరు. అలాగ ఏడుస్తూ పడుకునేవారు ఎవరంటే తండ్రి ప్రేమను తల్లి ప్రేమను ఎరగిన వారే. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలైన మనం దేవుని ప్రేమను ఎరిగిన వారమై ఉండాలి. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టాలి. 3 దినాలు మొర్ర పెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకున్న ప్రతి సమస్య నుంచి విడుదలని ఇస్తాడు. ముఖ్యంగా ఆత్మీయంగా మనల్ని ఆయన ఉజ్జీవపరుస్తాడు. దేవుని స్తోత్రం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎవరు మొరపెట్టగలరు అనే మాట ఉంది అక్కడ. మీకు జ్ఞాపకం చేసి నేను మన చిన్న దైవ సేవకులు కూడా కొద్ది సమయం దేవుని మాటలు చెప్తారు, తర్వాత ముగింపులోకి వెళ్ళిపోదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మన దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవ కాదు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నిన్ను నన్ను మనందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చడానికి వచ్చారు. నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే, దేవుని కుమార్తెవైతే ఆ దేవదేవునికి మొర్రపెట్టే ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నేను దేవుని బిడ్డగా జీవించాలి, దేవుని కుమారుడిగా జీవించాలి, దేవుని కుమార్తెగా జీవించాలి మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో, తండ్రి అబ్బా తండ్రిని మొర్రపెట్టే ఆయన ఆత్మను మనకి ఇస్తాడండి. నమ్మిన వారు స్తోత్రం చెల్లింతారా? అందరికి ఎవడు, అందరు చాలామంది వస్తారు దేవుని సన్నిధికి, కానీ దేవుని కుమారుడిగా కుమార్తెగా జీవించే మనసు ఎవరికైతే వస్తుందో ఆ మనసు ఎరిగిన మంచి దేవుడు అబ్బా తండ్రి అనే మొర్రపెట్టే ఆత్మని ఇస్తాడు. బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెబుదామండి. కనుక కూడికల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అబ్బా తండ్రిని దేవునికి మొర్రపెట్టి ఆత్మను పొందాలంటే నేను దేవుని కుమారుడిగా జీవించాలి, దేవుని కుమార్తెగా జీవించాలని మనసు వస్తే చాలండి. మనసరిగిన మంచి దేవుడు ఆ ఆత్మ నీకు ఇస్తాడు. స్తోత్రం చెబుదామా?
ఎటువంటి సమస్య ఎదురైనా, కష్టాలు ఎదురైనా, కొదువులైనా, కొరతలైనా, ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా కానీ ప్రతి విధమైన పరిస్థితి నుంచి విడిపించి బలపరిచి నడిపించే దేవునికి మొర్రపెట్టి ఆత్మను పొందుకుంటాం మనం. ఉపవాస ప్రార్థన కూడికలు అందుకొరకే దేవదేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు ఈ అనుభవంలోకి రావాలి. ఇటువంటి అనుభవంలోకి నేను రావాలని ఆశ నీకుంటే, ఒకటి, మీ కుటుంబంలో ప్రార్థన ఉందా? 2, నీ మదిలో వాక్యం ఉండాలి. 3, వీధిలో సాక్ష్యం ఉండాలి. ఒక ప్రశ్న అడుగుతాను ఈరోజు నేను. అయ్యా, మేము ప్రతి ఈవినింగ్ మార్నింగ్, పోనీ ఈవినింగ్ మార్నింగ్ వద్దు, మా కుటుంబం ప్రార్థన చేస్తున్నాను అన్నవారు చేతులు పైకెత్తండి. 1, 2, 3. ఏమండి మీరు ఎందుకు చేయలే? వాట్ ఆర్ యూ ప్రాబ్లం? వాట్ ఆర్ నెగ్లెక్ట్? ఎందుకు మీరు కుటుంబ ప్రార్థన చేయలేకపోతున్నారు? 2, మేము ఎవ్రీ మార్నింగ్ రీడింగ్ ద బైబిల్, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను అన్నవారు ఒక సేవకుల కుటుంబం తప్ప. ఎందుకంటే వారు కంపల్సరీ చదువుతారు. మా మనవరాలు పైకెత్తి అంత దగ్గర చెయ్య. ఏమండి, అంటే నా మాట పూర్తిగా వినండి. ఒక సేవకుల కుటుంబము తప్ప. చదవట్లేదా? అయ్యో, సరే అండి, దైవజనులు అన్నారు, అందరినీ అడుగుతున్నారు, ఎందుకు బైబిల్ వాక్యం చదవట్లేదు చెప్పండి. అయ్యగారు చెప్పినట్లుగా మనం టీవీ చూడడానికి సమయం ఉంటుంది, సెల్ ఫోన్ మాట్లాడిన సమయం ఉంటుంది, ఎక్కువ సమయము ఆహారం వండుకోవటానికి, వస్త్రాలు ఉతుక్కోవటానికి, ముసలమ్మ కౌరులు చెప్పుకోవటానికి సమయం ఉంటుంది. కానీ దేవుని వాక్యముతో గడపటానికి మానవులకి ఎంత బరువు తెలుసండి? నెత్తి మీద ఒక 150 కేజీలు బరువు పెట్టేశారేమో అనుకుంటారు. అవునా కాదండి? మరి ఈరోజు ఒక తీర్మానం చేయాలి మీరు. యోబు భక్తుడు అంటాడు, నాకు ఉపదేశము చేయము, నేను ఎందులో తప్పిపోయిన జాగ్రత్తగా వింటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి ఎత్తాల. అది ఇందాక అయ్యగారు చెప్పారు కదా, మీ బోర్లంట గట్టిగా ఊదాలంట. ఎక్కడ ఊదాలండి? గట్టిగా ఊదాలంట. సరే కూర్చోన్నాను, అలా కాదు, అది పీస్ఫుల్గా కూర్చో, భయపడుకో. ఏమండి, అయితే ఒక విషయం దేవుని సంగమా, మనము ప్రార్థన చేయము, బైబిల్ చదవము, మన సాక్ష్యం కూడా బాగోదు. ఈ 3 విషయాల్లో కూడా ప్రతి కుటుంబము స్థిరపరచబడునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి. నేను మా ఇద్దరులాగా మౌనంగా నేను. అదండి. ఇప్పుడు ఒక విషయం చెబుదాం. ఇంకా వాక్యానికి వెళ్ళట్లేదు, కొన్ని విషయాలు చెబుతున్నా. ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నోహోవా, నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావు కనుక నీవు నీ కుటుంబం వాళ్ళలోనికి వెళ్ళమంది. ఇప్పుడు నోహోవాకి ఏముంది చెప్పాలి? ఒక సాక్ష్యం ఉంది. ఏముందండి? ఒక సాక్ష్యం ఉంది. మరి నీ దైవజనుడు నీ కోసము ఒక సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా, ఫలానా ఎస్తేర్ రాణి గారండి, లేకపోతే సలోమి గారండి, లేకపోతే సంతోషమ్మ గారండి, లేక మార్తమ్మ గారండి, లేకపోతే సజీవరావు గారండి, సత్యానందం గారండి, ఏమండి మోషే గారండి, ఎబినేజర్ గారండి, ఆల్షు నీ కోసము నీ దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పేగా మనం ఉండాలి. హల్లెలూయా. చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, రెండవదిగా నీకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, దాని నుండి నేను కొన్ని విషయాలు మీకు ముందుకు వస్తాను. ఎందుకంటే మా ఇద్దరము కలిసి ఏ స్థలానికి వెళ్ళినా ఒకే ఆత్మతో నడిపించబడుతూ ఉన్నాం. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామానికి కనపరచండి. గట్టిగా, ఇంకా గట్టిగా కూడా అలా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. హల్లెలూయా. నేను పాడండి. సరే, వాక్యానికి వస్తున్నాను, చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం నుంచి నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చదవండి. అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును. మీలో ఏ మనుషుని తన కుమారుడు రొట్టెను అడిగిన వాడికి రాతినిచ్చినా, చేపనెల పామునిచ్చినా,
మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఈ నెరుంగుండగా పరలోకమందున మీ తండ్రి అడుగు వానికి అన్నీ ఇచ్చబోయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని సంగమా, మనం అడిగేది ప్రతీది కూడా దేవుని చిత్త ప్రకారంగా అడగాలి మనం. ఆమెన్ చెప్పండి. ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకే ఒక ఉపవాస కోటాలు ఇక్కడ మాట్లాడాను. తర్వాత కృతజ్ఞత కూడికలకు వచ్చాను, రవి గారి వివాహానికి వచ్చాను, ఒక బర్త్డే కార్యక్రమానికి వచ్చాను. మళ్ళీ ఈ సంఘానికి నేను రాలేదు. ఆ ఇంటికైతే చిన్న ప్రార్థన చేసుకుంటూ అలా వెళ్ళిపోవటము జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకి ఎత్తాలమ్మా. అది మీరు హల్లెలూయా దేవునికి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రయాగం అర్పిస్తానంట. ఒక బలు అర్పించినట్టంట. ఏమర్పించినట్టు అంటే బలు హృదయపూర్వకంగా నేను చేతులు ఎత్తిట సాయంకాలం నైవేద్యం వలె ఉన్నదన్నాడు దావీదు గారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం ఏ రీతిలో అడుగుతున్నాం? దేవునికి ఇష్టంగా అడుగుతున్నామా? దేవునికి ఇష్టం లేని మనం ఏమన్నా అడుగుతున్నామా? ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 3వ వాక్యాన్ని చదువుతున్నా. మీరే అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మనకేమీ దొరకట్లేదంట. మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, అడుగుతున్నావు కరెక్టే, ఇచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నావు. అయితే నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉన్నావా? స్థిరత్వము కలిగి ఉన్నావా? లేక గాలి చేత రేపబడిన అలల వలె అటు ఇటు కొట్లాడుతున్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. నువ్వు అడుగుతున్నావు కరెక్టే. ఎంతసేపు దేవుని సన్నిధిలో ఆయన రిజల్ట్ ఇచ్చే వరకు నువ్వు కనిపెడుతున్నావు. అయ్యగారు చెప్పారు కదా, పూర్వకాలం ఉత్తరాలు రాసేటప్పుడు ఇంచుమించు 10 రోజులు పట్టేది. ఈ మధ్యలో ఆదివారం కానీ సెకండ్ సాటర్డే కానీ వస్తే 12 రోజులు పట్టేసేది. ఏమండి? అయితే దేవునికి మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన నరుడైన క్రీస్తు. మనం చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం వస్తూ ఉంది. హల్లెలూయా. అయితే మనం అటండి ఉపవాసం చేసేటప్పుడు గుద్దులాడుతూ చేస్తామంట, బింకములాడుతూ చేస్తామంట, ఇతరుల మీద వాదనలు పెట్టుకుంటూ చేస్తామంట. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని చదువుదాం కొన్ని నిమిషాలు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము చూడండి, 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాయములను ఆయాసపరుచుకుందగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ఉపవాసం చేస్తున్నాము, మేము అంగలారుస్తున్నాము, గోనెబట్ట కట్టుకుంటున్నాము, మోకాల మీద నిలబడుతున్నాము. అయితే మా ప్రార్థన నువ్వెందుకని అడుగుతారంట దేవుణ్ణి మనం. ఏమండి? చాలామంది అడిగేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎస్ సార్ నో. ఏమండి? ఇంత భక్తి చేస్తున్నాను, అసలు దేవుడు నాకు సమాధానం ఇవ్వడా? ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? దేవునికి ఒక పేరు ఉంది. కీర్తనల గ్రంథము 65 అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరుని యొద్దకు వస్తారు. కారణం ఏంటంటే మన కష్టాలు, మన శ్రమలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన అప్పుల భారము, నిందలు, నిట్టూర్పులు బట్టి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి రివర్స్ చేసి అడుగుతాం. ప్రియమైన వాళ్ళను, అయ్యా అసలు నా ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదు, నా ప్రార్థనకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అని మనం అడుగుతూ ఉంటామంట. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మనం ఉపవాసం ఉండేటప్పుడట కలహములాడుతూ గుద్దులాట ఆడుతూ ఉపవాసం ఉంటామంట. కానీ మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న తండ్రి చూసేలాగా మనము ప్రార్థన చేయాలి. ఏమండి? మనం ఎవరితోటూ చెప్పుకోకూడదు. అయ్యో పొద్దున్నుంచి ఉపవాసం అమ్మ, కోళ్ళలాగేస్తున్నాయమ్మ, నీరసం వచ్చేసిందమ్మా అంటాం మనం. అలా మనం ఎవ్వరికీ చెప్పకూడదు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేసేటువంటి ప్రార్థన, దేవునికి నువ్వు చేసిన ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చే వరకు నువ్వు సన్నిధిని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. పూర్వకాలంలో ఉపవాసం చేసేవారంటే ఆ రాత్రి మందిరంలో ఉండిపోయేవారు.
మందిరంలో ఉండిపోయి తెల్లవారుజామున 1 గంటకు లేచి అందరూ పాస్టర్ గారు అందరూ వచ్చి మళ్ళా ఉపవాసంలో ప్రార్థనలో నడిపించేవారు, అందరూ ఉజ్జీవింపబడేవారు. ఇప్పుడు నిజంగా కానీ మీ అయ్యగారు కానీ 1 గంటకు లేపి ప్రార్థన కానీ చేయించారనుకో, ఎంతమంది నిలబడతారు? చేతులు పైకి ఎత్తండి. ఇల్లే కారణం, మన శరీరం మనకు సహకరించటలేదు. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళ 4వ వచనములు అంటున్నాడు, మీరు కలహములాడుతూ నివాదము చేయొచ్చు, అన్యాయముగా గుర్తులాడుచు, మీ కంఠస్వరము పరము వినబడుకున్నట్లా మీరు ఉపవాసము చేయుదురు. అట్టి ఉపవాసము నాకిష్టమా? ఆలోచన చేద్దాం. మరి ఏ ఉపవాసం చేస్తున్నాం మనం? ఏ ఉపవాసం చేస్తున్నామండి? దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? దేవునికి అయిష్టంగా ఉన్నామా? ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అయితే ప్రభు చెప్తాను, కొంచెం కిందకు వచ్చేస్తున్నాను, కొన్ని విషయాలు నేను మరి కొద్దిగా చూడండి. 5వ వచనాన్ని చదువుదాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకున్నది అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలా పోసుకొని గోనె బట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగముగా మనం మారిపోవాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మానుమోకులు తీయటయు, బాధింపబడిన వానికి విడిపించటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. హల్లెలూయా. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబం మీద ఉన్న ప్రతి శాపపు కాడిని విరగొట్టమని దేవుణ్ణి నువ్వు అడగాలి. ఆమేన్. అమ్మా నా వంక చూడండి రా. అదేంటండి మా కుటుంబం మీద శాపపు కాడి ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వెన్ని దినాలు దేవుని మందిరానికి దూరం అయ్యావో, వాక్యానికి దూరం అయ్యావో, ఆరాధనకు దూరం అయ్యావో అదే పాపం. దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుని వాక్యానికి దూరం అయిపోవటమే పాపం. అలాంటి వారి మీదంట పేతురు గారు అంటారు, ఎవరిని మింగుదునా అని గర్జించి సింహంలా తిరుగులాడుతున్నాడంట ఆయన. ఎప్పుడు దొరుకుతారు వీళ్ళు? భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటారా? కుటుంబంలో ఒక విషయం చెప్పమంటారండి రూఢిగా, ఏ రోజునైతే నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు బయటకు వస్తావో ఆ రోజు నీ వాకిట పాపం ఉంది సుమా. నీ వాకిట్లో పాపం నిలబడుతుంది. ఎప్పుడు దొరుకుతుందా నా కుమార్తె శాంత కుమారి? ఎప్పుడు దొరుకుతుందా కుమారి? లేకపోతే ఎప్పుడు దొరుకుతాడా సాల్మాన్ రాజు గారు, సంతోషరావు గారు అని సత్యమిది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చాలామంది అడావిడిగా పనుల మీద వచ్చేస్తారో ప్రార్థన చేయరు, చీపురు కట్టించుకుంటారు, ఆ కుక్క మీద నక్క మీద వంకలెడు తిట్టుకుంటా కూకుంటారు. అది మంచిది కాదండి. క్రైస్తవ జీవితంలో చాలా ప్రార్థన ప్రాముఖ్యం ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. చూడండి, ఇంకా కొంచెం మీద కిందకు వస్తాను. 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాన మోకులు తీయటయు, బాధింపబడిన వాడికి విడుదలిచ్చుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టకయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండాటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనులు కనబడిన వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలా నువ్వు ఉపవాసం చేసేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా నేనున్నానను. హల్లెలూయా. చేతులు పైకి గట్టిగా. ఎప్పుడు అంటున్నాడండి? నువ్వు నలగొట్టుకొనినప్పుడు. గెత్సెమనే తోటలో యేసుప్రభు నలగొట్టబడ్డారని మోకాళ్ళ ప్రార్థన చేశారు. ఈరోజు మీలో ఎంతమంది మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారు? చేతుల పైకి ఎత్తండి. కొద్దిమందికి అమ్మలారా, నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుంది, నీ ముఖంలో మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేస్తావో ఆ పరలోకమందు ఉన్న తండ్రి నీ దగ్గరకు వచ్చి నా కుమారుడా నా కుమార్తె నేను ఉన్నానని చెప్తాడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. చూడండి, ఒక విషయాన్ని మీకు చూపించి మరి సమయము అవుతుంది కనుక నేను ముగింపుకు వస్తూ ఉన్నాను.
అందుకని రెండు విషయాలు చూపించి నేను ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తన వేడుకొనిన దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీవించిన ఎడ్ల పరలోకమందున్న తండ్రి వారికి దొరుకునని మీతో చెప్పాను. అమలారా జాగ్రత్త వినండి, వంకు చూడండి. భార్యాభర్తలుగా ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమమ్మా, ఎంతమంది భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారు? ఇద్దరు మనుషులు ఏకీవించి ప్రార్థన చేయలేరా? నీ భర్త నీవు, నీ భార్య నీవు, నీ కొడుకు నీవు. అయ్యో, ఇక్కడ దేవుని వాగ్దానం అండి, నా మాట కాదు. నిన్న సొంతంగా ఏం రాసుకోలేదు. అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు అడిగాను, ప్రభా మరి నాకు కూడా 5 నిమిషాలు సమయం ఇస్తే బాగుండు, చాలా కాలమైంది మాట్లాడనుకుని. నా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నాకు కొద్ది సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అమలారు నా మాట జాగ్రత్త వినాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మరియు మీలో ఇద్దరు, ఎక్కువ మంది అనలేదండి. నీ భార్య నీవు. అమలారా నా వంక చూడండి, ఇద్దరు మనుషులు, నీ కుటుంబంలో ఇద్దరు మనుషులు ఏకీపించి ప్రార్థిస్తే నువ్వేదైతే అడుగుతావో అది దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచండి. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేయవలసిన పనులు మరొకసారి ముగిస్తాను చూడండి. భూమి మీద ఇద్దరు ఏకీపించిన అది పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏమనగా 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉన్నాను. ఆమెన్, 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 ఆమెన్. ఒక తీర్మానం చేయండి, రోజున ముగించేస్తున్నా. ఇంకా ఎదరికి వెళ్ళాలి కానీ బ్రేక్ అవుతుంది కాబట్టి. ఆజ్ఞ అతిక్రమే మహాపాపము, తక్కువ కాల సమయంలో ముగిస్తే మళ్ళా పిలువబడతారని చెబుతాం. ఏమంటే 3 విషయాలు అమ్మలారు చూడండి. ఒక తీర్మానం చేసుకోండి, రోజు చేసుకుంటా. వెనకాల పలకట్లేదు, చేతులు ఎత్తలేదు. రోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నా కుటుంబం అంతా కలిసి నేను ప్రార్థన చేస్తానయ్యా. ప్రతి ఉదయము నేను బైబిల్ చదువుతానయ్యా. నా కుటుంబము నోవాహు కుటుంబం వల్లే ఒక సాక్ష్యం కలిగి ఉంటామయ్యా. ఇంతకాలము కొన్ని సమస్యలను బట్టి కుటుంబ ప్రార్థన చేయలేదయ్యా. కానీ ఈరోజు, ఈ మొదటి రోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాను నాయన. 7వ వచనం చదువుకొని ఈ యొక్క పగటి వేళ ప్రార్థన కూడిక ముగించుకుందామండి. చదవండి దయతో. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు నన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడనెను. చాలని అందరూ స్తోత్రం చెల్లించండి. అందరూ దేవుని స్తుతిందామా. ఎవరు మొరపెట్టగలరంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవునికి మొరపెడితే ఖచ్చితంగా ఆయన న్యాయము తీరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. లోకములో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు అనేబడేవారు ఉన్నారు. బైబిల్ చెప్తుంది, పిలువబడేవారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందలే. చాలామంది దేవుని పిలుపుని అందుకుని దైవ సన్నిధికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని కూడా చదువుతున్నారు, ఎంతో భక్తి చేస్తున్నారు. దేవుని పిలుపును విని ఆయన సన్నిధికి వస్తే సరిపోదండి. ఆయన మాటలు వింటున్న బిడ్డలు ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా జీవించే మనసు రావాలి. వారే నమ్మి బాప్తిస్వం పొంది ఆయన మార్గంలోకి వస్తారు. ఆ మనసు ఎవరికైతే వచ్చిందో వారు నీటి బాప్తిస్వం ద్వారా ఆయన మార్గంలోకి వస్తారు. ఆయన మార్గంలోకి వచ్చినంత ఆయన ఏర్పాటు చేసుకోడంట, ఆయనకు అప్పగించుకోవాలటండి. దేవుని స్తోత్రం చెబుదామా.
ఎవరైతే నమ్మి బాప్తిస్వం పొంది ఆయన మార్గంలోకి వచ్చి ఆ ప్రభువుకి అప్పగించుకుంటారో వారినే ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన ఏర్పరచుకున్న ప్రజలంటే వారేనండి. కనుక దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలుగా మనం ఉంటే, మనము దేవారాత్రులను మొరపెడితే, రాత్రి అయినా పగలైనా ఏ సమయంలోనైనా అని అర్థం దానికి. దేవారాత్రులు అంటే నువ్వు ఏ సమయంలో, రాత్రి కావచ్చు పగలు కావచ్చు, ఏ సమయమైనా కానీ ఆయనకు నువ్వు మొరపెడితే నీ ఖచ్చితంగా ఆయన న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా. కనుక నేను ఆత్మీయంగా బలపడాలి, నా కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి విడుదల పొందాలి, నా ప్రభు యొక్క ఆశీర్వాదాలు నేను అందుకోవాలి, ఈ కోడికల ద్వారా అనే ఆశ నీకుంటే నువ్వు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డగా మార్చబడాలి. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డగా నువ్వు ఉంటే నీవు ఆయనకు మొరపెడితే చాలు, నీకు ఆ న్యాయము తీరుస్తాడనుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. మరి కూడికలు ఎందుకొరకంటే దేవుడు సన్నిధికి వస్తే సరిపోదండి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలుగా మనం మార్చబడాలని. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలుగా మార్చబడిన వారు దేవునికి మొరపెట్టేవారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడగలరని కూటాలు ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. అందుకే దైవ సేవకులు జ్ఞాపం చేశారు, ఇంటిలో ప్రార్థన, వంటిలో వాక్యం, ఈదులో సాక్ష్యం. నిజంగా ఇంటిలో దేవునికి మొరపెట్టే ఆ యొక్క ప్రార్థన అనుభవం ఎవరింట్లో అయితే ఉంటుందో వారు వంటిలో వాక్యం ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. అనగా వాక్యమైన దేవుడు ఉంటాడు వారిలో. వాక్యమైన దేవుడు మనలో ఉంటే మన సాక్ష్యమే మారిపోద్ది. దేవుని స్తోత్రం చెల్లించండి. అనగా ఈదులో మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. వీరు దేవుని బిడ్డలు అని దేవుణ్ణి ఎరగని వారు చెప్పుకుంటారు. అటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావాలని ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మీకు అందరికీ దేవుని పేరిట వందనాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచబడిన ఈ పాటలు అందరూ నేర్చుకోవాలి, సంఘంలో పాడి ప్రభువుని గణపరిచేవారు ఉండాలి. అంతేగాని ప్రతి సంవత్సరం ఇస్తున్న పాటల బుక్కుల్లో ఆ కోటాల 3 రోజులే పాడి తర్వాత ఈ పుస్తకాలు చాలామంది దగ్గర కనపట్లేదు. ఎంతో భారముతో ధన వ్యయముతో సిద్ధపరిచినటువంటి పాటల సీట్లు ఇవి. రఘుపాల్ గారు ప్రార్థనాపూర్వకంగా ఈ పాటలు దేవుణ్ణి అడిగి ఈ పాటలు సిద్ధపరిచి పాటల పుస్తకాలు సిద్ధపరచడానికి ఆయన ముందుకు సాగారు. ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వారందరినీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అలాగే పరిచర్యకు ఆర్థికంగా ప్రోత్సహిస్తూ సమయాలకు మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని మీరందరూ ఆత్మలో ఫలించాలని మీరందరినీ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మొదటి రోజు కూడికను ఎంతో ఆత్మీయంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. దైవజనులు కృపానందం గారు ఇచ్చిన వర్తమానం ద్వారా, దైవజనులు స్థానిక దైవ సేవకులు ఫ్రాన్సిస్ గారు ఇచ్చిన వర్తమానం ద్వారా, నీ దీన సేవకుడు నేను ఇచ్చిన వర్తమానం ద్వారా నీ బిడ్డలందరూ బలపరచబడుతురుగా కానీ దీవిస్తూ ఉన్నా అయ్యా. మరి సాయంకాలము 6 గంటలకి అందరూ సిద్ధపడగలిగి స్థలానికి రావడానికి సహాయం దయచేయమని, ఈ కూడికల ద్వారా అనేక మందికి విడుదల, ఇదిగో నీ నీతి గల మాటలు బయలువెలుచున్నాయి కనుక తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి ఈ సాయంకాలం అనేక మందిని ఈ మందిరము బయట ఆవరణమును రోడ్డు మీద కూడా పట్టజాలనంత విస్తారమైన జనాంగాన్ని నడిపించమని, ఈ రాత్రి వస్తున్న దైవ సేవకులను బలపరచమని, ఈ కూడికలకి ఎంతైతే నీ సేవకుడు ఖర్చు చేస్తున్నారు రెట్టింపు ఆత్మలు అప్పగించమని సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది కార్యాలకు అనంత నాశనం కలుగునోగాక.
ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. దయతో